నమస్కారం. ఏపీలో ఎండలు దంచేస్తున్నాయి. నేతల డైలాగులు అదే స్థాయిలో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి. ప్రతిపక్షం మిర్చి చుట్టూ రాజకీయాన్ని నడుపుతోంది. అధికార పక్షం మాత్రం సిబిఐ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటూ ఎదురుదాడి చేస్తోంది. మిర్చి ఘాటుకు తోడు ఈడీ అంశము ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం పరిస్థితిని మరింత వేడెక్కిస్తోంది. మిర్చి రైతుల అంశం ఏపీ రాజకీయాల్ని ఘాటెక్కించింది. మద్దతు ధర రాకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపైనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. అటు అసెంబ్లీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించి ఆందోళనకు దిగింది. ప్రతిపక్షం ఆరోపణల్ని తిప్పికొడుతూనే అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు సూచించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్, అమరావతి, ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, ఈ ఆరు ఎవ్రీడే మీరు ఒక్కసారి మహనం చేసుకొని ప్రజల కోసం మీరు పనిచేయడే కాకుండా లాస్ట్ వచ్చేది హ్యాపీనెస్ ఉంటారు. అంటే ఆంధ్రప్రదేశ్, అంటే ఆనందము, అంటే ఆహ్లాదము అని ఎన్నెందో చెప్పారు. ఈరోజు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే అంటే అవినీతి, అంటే ఆకలి చావులు, అంటే అన్ని రకాల ఏ రకమైనటువంటి ఆనందం లేకుండా జీవిస్తున్నామన్నటువంటి పరిస్థితులు చర్చించుకున్నటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటే తెలుస్తుంది. అంతా బాగుంది అని చెప్పి ఏసీ రంగంలో కూర్చొని విదేశాలలో కూర్చొని చెప్పడం కాదు. మిర్చికి 1500 బోనస్ ప్రకటించామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం 14వ తేదీ వరకు కేవలం 2 కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చిందని తప్పుబట్టారు జగన్. ఇంకా మిర్చిని కొనాల్సింది పోయి మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటించిన చంద్రబాబు రైతు వ్యతిరేకి అంటూ విమర్శించారు జగన్. ఎవరైనా రైతుల సమస్యల వలయంలో ఉంటే మిర్చి యార్డులు ఎక్కడైనా క్లోజ్ చేస్తారా? కొనుగోలు ఆపేస్తారా? కొనుగోలు మీద సెలవిస్తారా? ఎవరైనా? ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే ఇంత రైతు వ్యతిరేకి కాబట్టి జరుగుతా ఉంది. 14/5/2017 4-42 కేవలం 2 కోట్ల రూపాయల 2 కోట్ల చిల్లర మాత్రమే కొనుగోలు చేశారు. కేవలం 2 కోట్ల మేరకు ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం అంది. మరోవైపు ప్రధాని జగన్ కలిసిన అంశంపై ఇంకా రాజకీయ రగడ నడుస్తూనే ఉంది. ప్రజా సమస్యల ముసుగులో సొంత పనుల్ని చక్కబెట్టుకునేందుకు ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకే ప్రతిపక్ష నేత ప్రధాని కలిశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అయితే ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది వైసీపీ. ప్రధానమంత్రి గారు ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే బాగుండేదని మా వాళ్ళు కొంతమంది మా అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంట్లో తప్పు లేదు. కానీ మేము అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒకటే అడుగుతున్నాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ వ్యవహారాన్ని కలిసేదాకా ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది? దానికి సమాధానం చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అణగద్రొక్కటం కోసమని, మళ్ళీ ఈడీని పావుగా వాడుకోవటం కోసమని అందులో ఉన్నటువంటి అధికారులైనటువంటి ఉమాశంకర్ గౌడ్, గాంధీ అన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి దారుణాలను జగన్మోహన్ రెడ్డి గారు 17 ఫిబ్రవరి నెల ప్రధాని మోడీ గారికి రాయటం జరిగింది. ఇలా ఓవైపు మిర్చి, మరోవైపు ఈడీ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ కేసులు, అదేవిధంగా మోడీని కలయిక, వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఇబ్బంది పెడుతుంటే మిర్చి రైతులకు జరిగిన అన్యాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌంటర్తో తెలుగుదేశాన్ని రాజకీయంగా ఇరుకుని పెడుతుంది. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొన్నారు పార్సాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, బాబు రాంప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి, రఘునాథ్ బాబు బీజేపీ నుంచి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదటగా పార్సాద్ గారు చెప్పండి, ఈడీ కేసు వచ్చింది కాబట్టి మిర్చి కేసుతో ఈరోజు కౌంటర్ అటాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉందా? మేము 10 రోజుల క్రితమే గుంటూరులో మిర్చి రైతులకి సరైన ధర చెల్లించాలని చెప్పేసి నిరాహారదీక్ష చేసిన విషయం మీకు తెలిసింది. ఆ రోజు మేము ప్రకటించాం, రాబోయే ఏదైతే జిఎస్టీ బిల్లు కోసం అసెంబ్లీ పెడతారో ఆ రోజు లోపల మీరు మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించకపోతే మేము
అసెంబ్లీ నడవనీయమని చెప్పేసి ఆ రోజు చెప్పాను. కానీ జిఎస్టీ బిల్లుకు దీనికి ఎలా లింక్ పెట్టే అవకాశం? మీరు ఢిల్లీ వెళ్ళారు, ప్రధానమంత్రిని కలిశారు, రాష్ట్రపతికి అవుట్ రైట్ సపోర్ట్ అన్నారు. అవుట్ రైట్ సపోర్ట్ చేసిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికకి ప్రత్యేక హోదాకి లింక్ పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలానే జిఎస్టీకి మిర్చి రైతులు ఇష్యూకి ఎలా లింక్ పెట్టే అవకాశం? జిఎస్టీకి మిర్చి రైతులకి మేము లింక్ పెట్టలా, జిఎస్టీని మేము ఆమోదిస్తాం, దానికి ఏమీ లింక్ పెట్టలే. కానీ జిఎస్టీ ఎంత ప్రాధాన్యతతో కూడుకుందో ఈ రాష్ట్ర రైతాంగం సమస్యలు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కేవలం మిర్చి ఒకటే కాదు, 19 రకాల పంటలకు కూడా సరైన గిట్టుబాటు లేదు. మినుము తీసుకోండి, లేదా పసుపు తీసుకోండి, లేకపోతే కూరగాయలు టమాటా లాంటివి తీసుకోండి, మిర్చి తీసుకోండి, సుబాబులు తీసుకోండి, వీటన్నిటికీ లేవు. వాటిని పరిష్కరించండి అసెంబ్లీ సమావేశాల లోపల అని చెప్పాం. కానీ దిగజారింది తప్పితే ఎక్కడ కూడా ఇంప్రూవ్ అయినట్టు. ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఇష్యూస్, మోడీని కలవటం, కాగితాలు ఇవ్వటం, మెమోరాండాలు ఇవ్వటం, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇష్యూ నుంచి ట్రాక్ తప్పించడం కోసం మిర్చి ఇష్యూని రైతుల ఇష్యూని తీసుకొచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఈడీ కేసు ఏదైతే నిన్న పేపర్లో వచ్చిందో, ఇది రాకముందు 15 రోజుల క్రితమే మేము స్టాల్ చేస్తాం అసెంబ్లీని, మిర్చి రైతులు లేకపోతే రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పాం. తర్వాత నిన్న వచ్చింది. దాని గురించి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజల దృష్టిని మరల్చక్కర్లా. ఈడీ కేసుల గురించి లేకపోతే మా మీద ఉన్న కేసుల గురించి, సిబిఐ కేసుల గురించి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. కానీ ప్రభుత్వం మాత్రం చాలా తెలివిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పక్కన పెట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదో ఒక రోజు అమెరికా వెళ్ళారు, ఏదో ఈమెయిల్స్ అంటారు, లేకపోతే ఇంకా ఏదో ఇప్పుడు కొత్తగా ఈడీ అంటున్నారు, లేకపోతే మొన్న వాళ్ళు అమెరికా నుంచి వచ్చి ఏం తెచ్చారు అని అడుగుతారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి గారిని కలిశాడు, రహస్యంగా కలిశారు, ఏం మాట్లాడారు అంటే ఈ విధంగా ప్రజల దృష్టిని మలచడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము అడుగుతున్నామండి, అసలు తెలుగుదేశం ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల సమస్యల ప్రాధాన్యత? ఈ కేసులు ఉన్నాయా? కేసుల గురించేనా ముఖ్యమంత్రి అయ్యింది? జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి ఆయన జైల్లోకి వెళ్తారా లేదా, ఈడీ ఇబ్బంది పెడుతుందా లేదా, ఆయన ఆస్తులు అటాచ్ చేస్తారు, దీనికోసం ముఖ్యమంత్రి అయింది? లేకపోతే ఈ రాష్ట్ర రైతాంగం సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మహిళల సమస్యలు, ఈ సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి అయ్యారు? తేల్చాల్సిన అవసరం ఉంది. బాబు రాంప్రసాద్ గారు, రాష్ట్రంలో ఇష్యూస్ చాలా ఉన్నాయి. మీరు అమెరికా నుంచి వెళ్ళారు, సరే ఉద్యోగాలు తెస్తామన్నారు, తెచ్చారా? ఎప్పుడు వస్తాయి అది ఒక పక్కన పెడదాం. తెస్తాం పక్కన పోతున్నాయి. ఈరోజు పేపర్లు పెద్ద ఎత్తున ఐటీ శాఖ మంత్రి ఇక్కడ కూడా పోతున్నాయి. రైట్. ఇంకోటి మిర్చి రైతులు ఉన్నాయి. ఇప్పటి వరకు మిర్చి రైతులకి మీరు సాయం అందిస్తాం, రేట్ ఎక్కువ పెట్టుకుంటాం, వాళ్ళకి అవి ఇస్తాం, ఎక్స్ట్రా 1500 ఇస్తాం, ఇవన్నీ చెప్పారు. మిర్చి రైతులకు మిర్చి యార్డులకు హాలిడేస్ ఇచ్చారు. పైపెచ్చి ఇప్పటి వరకు మీరు అందించిన సాయం కేవలం 2 కోట్ల లోపే ఉందనేది ప్రతిపక్ష నాయకుడి ఆర్గ్యుమెంట్. ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ వదిలేసి ఎన్ఫోర్స్మెంట్ కేసులు, కాగితాలు, బీజేపీతో పొత్తులు, వాటికి సంబంధించిన విషయాలు ముందుకు తీసుకొచ్చి మీరు కేవలం రాజకీయానికి మొత్తం వ్యవహారం పరిమితం చేస్తున్నారనేది ఒక ప్రధానమైన అభియోగంగా వినిపిస్తూ ఉంది. అటువంటిది ఏం లేదండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గౌరవనీయులైన ప్రధానమంత్రి గారిని కలిసి లోపల మాట్లాడింది ఒకటి, బయట చెప్పేది ఒకటి. లోపల ఇచ్చినటువంటి ఇష్యూ మెమరాండం ఒకటి, బయట రిలీజ్ చేసే మెమరాండం ఒకటి. లోపల ఒకటి మాట్లాడి బయట ఒకటి మాట్లాడడాన్నే మేము ఇక్కడ తెలియజెప్తాం. మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రైతుల సమస్యలు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు. రెండిట్లో ప్రధానమైన సమస్య, ప్రధానమైన ఫోకస్ ప్రభుత్వానికి ఏంటి? మాకు రైతుల సమస్యలే ప్రధానం. అందుకని చెప్పే రైతులకి, మిర్చి రైతులకి 1500 రూపాయలు మేము బోనస్ కింద ఇవ్వటం జరిగింది. మన పక్క రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, తెలంగాణలో ఇవ్వాల, ఖమ్మంలో ఏం జరిగింది చూశారు. అక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ 90 లక్షల క్వింటాల మిర్చి పంటుంటే 20,000 క్వింటాలకి డబ్బులు ఇచ్చేసి రైతుల సమస్యల ప్రాధాన్యత. అక్కడ తెలంగాణలో కూడా ఇవ్వాలి, మనం ఇచ్చాం. తెలంగాణ ఇవ్వలేదు కాబట్టి మనం 1500 ఇస్తే వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున రైతులు ఆంధ్రాలో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఎవరని కేసీఆర్ గారి మీద ఉద్యమం. ఈ సమస్య అనేది మొత్తం మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలో ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు. దానికి ఏం చేయాలనేది చాలా తీవ్రంగా మా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. సరే, ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. ఆ రోజున మార్కెట్ మీరు ఎంత డబ్బు రిలీజ్ చేశారు? ఆ పాయింట్కి వస్తున్నా. ఎంత రిలీజ్ చేశారు? ప్రభుత్వం నుంచి మిర్చి కొనడానికి 1500 రూపాయల కాడికి ఎన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేశారో చెప్పండి. మీరు ప్రాధాన్యత ఇది చాలా స్పష్టంగా
మా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం చెప్పడం జరిగింది, ఎన్ని వేల క్వింటాలు కాదు కదా, లక్షల క్వింటాలు వచ్చినా సరే మేము కొనుగోలు చేస్తాం. మాటలు కొన్నదెంత, మార్కెట్ యార్డ్కి కొన్నదెంత? అదే ప్రతిపక్ష నాయకుడు కేవలం 10,000 క్వింటాళ్ళు 2 కోట్ల రూపాయల లోపు ఇప్పటి వరకు సాయం రైతులకు అందింది అంటున్నారు. ఇన్ని రోజుల నుంచి సమస్య ఉంది, ఇప్పటి వరకు ఇంతేనా? నేను అనుకుంటా లేదు అనుకుంటా, నేను అది లెక్క కాగితాలు చూపిస్తున్నాడు ఆయన. అంటే కాగితాలు అఫీషియల్ సర్క్యులేట్ చేసుకోలేదు ఇంకా ఇప్పటి వరకు కొన్న కాగితాలు. రెడ్డి గారు చాలా కాగితాలు చూపెడతారండి, ఆయన చాలా కాగితాలు చూపెడతారు. అలవాటే కదండి. మార్కెట్ యార్డ్కి మీకు ఒక్కటే గీట్రాయిగా తీసుకోండి రజనీకాంత్ గారు. సీఎం డాష్ బోర్డ్ ఏం చెప్తుంది? వచ్చిన తర్వాత వినండి రజనీకాంత్ గారు, అదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, కానీ ఒకటి మనం గీట్రాయిగా పరిగణలోకి తీసుకోవచ్చు. మీకు మిర్చి యార్డ్కి వచ్చి ఏ రైతైనా సరే నా దగ్గర సరుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనంటోంది, మిర్చి యార్డ్ లేదు కదా, హాలిడే కదా, మిర్చి యార్డ్కి హాలిడేస్ కదా అయ్యంత. ఈ ఆదివారం శనివారం కానీ అంతకుముందు జరిగింది, ఈ రోజు జరుగుతోంది. మధ్యలో వర్షాలు ఉన్నప్పుడు హాలిడే ఇచ్చారండి. వర్షాలకు కూడా ఆ యార్డ్లో రైతులు మొన్న ఎంత ఇబ్బంది పడ్డారో చూశారు మీరు. అప్పటికప్పుడు టార్పాలిన్స్ అవన్నీ తెప్పించి ప్రభుత్వమే కప్పించడం జరిగింది. నేను అడిగేది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేస్తున్నాడు కానీ ఏవో ఆయన ఏదో కొంచెం రాంగు లెక్కలు తీసుకొచ్చి రైతులు ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారు డాష్ బోర్డ్ అప్డేట్ అయ్యి ఉండదు. నేను అనుకుంటా మేబీ డాష్ బోర్డ్ లో అప్డేట్ అయ్యి ఉండదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉండే డాష్ బోర్డు ఆయన ప్రపంచం అంతా తిరిగి డాష్ బోర్డు చూపిస్తున్నాడు. ఇదిగో నా డాష్ బోర్డ్ ఇది, ఈ డాష్ బోర్డు చూపించే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అడుగుతున్నారు. ఆ డాష్ బోర్డు అప్డేట్ కాకపోవడం అదే ఎక్కడో ఒకటియారా ఉంటారు, నేను అడిగేది ఫిజికల్ గా తెలంగాణలో మాదిరి ఖమ్మంలో మాదిరి ఎవళ్ళైనా సరే రైతు రోడ్డు ఎక్కి ఆందోళన చేశాడా? ఇక్కడ రైతు సంతృప్తిగా ఉన్నాడు. మా చంద్రబాబు నాయుడు గారు తీసిన సర్వేలో కూడా మొత్తం మిర్చి రైతులు 81% 1500 మాకు అదనంగా ఇస్తున్నారు, మాకు తృప్తిగా ఉంది, మాకు కొనుగోలు చేస్తున్నారని వాళ్ళు తెలియజేయడం జరిగింది. రైతులు కావచ్చు వాళ్ళ కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇష్యూస్ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి రోజుకో కొత్త రాజకీయాన్ని సృష్టిస్తున్నారు. ఆ రాజకీయంలో భాగంగానే గతంలో ఈమెయిల్స్ కావచ్చు, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ వ్యవహారాలు కావచ్చు, వీటన్నింటిని ముందు తీసుకొచ్చి పెడుతున్నారని ఒక పాయింట్ వస్తుంది. దాని సమాధానం ఏంటి? ఇంతకు ముందు ఇంకోటి కూడా చెప్పారు, ఏది 10,000 కోట్లు ప్రకటించారు బ్లాక్ మనీ, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా ప్రకటించారు. అఫ్ కోర్స్ నిన్న మన వైజాగ్ లో హవాలాలో కూడా చెప్తారు తెలుసు. రాష్ట్ర ప్రజలకి మీ భాగవతం అంతా కూడా అర్థమైపోయింది, భాగవతం అంతా కూడా అర్థమైపోయింది. ఆ రోజు నిజంగా తెలుస్తుంది లేదు, చూచాయిగా మాజీ మంత్రుల పేర్లని వస్తాయి. అది సారథి గారా, ధర్మాన ప్రసాద్ రారా, అచ్చెన్నాయుడు గారి దగ్గర ఏముంటుంది, అశోక్ గజపతి రాజు దగ్గర ఏముంటుంది, ఏముంటుంది, మన జిల్లా మంత్రి దగ్గర సొంత ఇల్లు లేని మంత్రి ఆయన పకీర్లా అంటాడు. అలా రోడ్లు అమ్మడి తిరుగుతా సేవ చేసుకుంటా ఉద్యమాలు చేసుకుంటా తిరిగే మనిషి. కానీ ఏదో కోటేశ్వరుడు సారథి నీకు చెప్పు. ఈడీ కేసుల గురించి చెప్పండి. ఈడీ కేసులు ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈడీ వ్యవహారాలన్నీ మీరు ముందు పెడుతున్నారని మంచి ప్రశ్న వేశారు రజనీకాంత్ గారు. ప్రధానమంత్రి గారికి లేఖ రాసింది మేము రాసామా, జగన్మోహన్ రెడ్డి రాసుకున్నాడా? నిన్న ప్రధానమంత్రి గారిని కలిసింది జగన్మోహన్ రెడ్డి మేమా? సరే ఆయన లోపల ఏం చెప్పాడు అనేది అది ప్రపంచానికి అందరికీ అర్థమవుతుంది. ఆయన అడక్కపోయినా సరే బేషరత్తుగా నేను రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి బీజేపీకి ఓటు వేస్తానని ఎందుకు చెప్పాడు ఆయన? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేస్తానన్న వ్యక్తి, జూన్లో రాజీనామా చేస్తానన్న వ్యక్తి జూలైలో ఓటు ఎలా వేస్తానంటాడు? అదేమంటే నేను ప్రెస్ మీట్ పెట్టాము, మేము వెంటనే రాజీనామాలు చేస్తే మళ్ళీ ప్రత్యేక హోదా ఎవళ్ళు అడుగుతారంటారు. మరి నువ్వు మడమ తిప్పని వ్యక్తి, మాట మీద నిలబడిన వ్యక్తివి, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే జూన్లో రాజీనామాలు చేస్తానని మళ్ళీ ఇవాళ నీ మీద ఉన్నటువంటి కేసుల కోసం నువ్వు ప్రధానమంత్రి గారి కాళ్ళు పట్టుకుని నువ్వు ఇలా మడమ తిప్పి మాట తప్పితే
రాష్ట్ర ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారండి. Right. నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు Right. అనేది. Right. గతంలో ఎలాగే Right. నీ బెయిల్ Right. కోసం సోనియా గాంధీ Right. ఆ రోజు ఈ రాష్ట్రపతి పాయింట్ దగ్గర ఒక్క సన్మా నిమిషం, ST, ఒక్క నిమిషం, SC, పాయింట్ దగ్గర ST clarification. నిలబడితే పార్సాద్ గారు. ఓటు వేయకుండా నువ్వు ప్రణబ్ Right. ముఖర్జీ కేసావు. రైట్. ఇప్పుడు మేము ప్రధానమంత్రికి కదా వేసింది, కోడెల శివప్రసాద్ గారి మీద కూడా పోటీ పెట్టుకోకుండా మేము యునానిమస్గా ఇచ్చాం. స్పీకర్ పదవికి ఉన్న ఔన్నత్యాన్ని, అదేవిధంగా ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి పదవికి ఉన్న ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈరోజు స్పష్టంగా తెలిసిందండి, ఇప్పుడు అసెంబ్లీలో ఏమవుతుంది, అధికార పక్షానికి మెజారిటీ ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ పోటీ పెట్టదు. పోటీ పెట్టకూడదని ఎక్కడ రూల్ లేదు, ఇద్దరు నామినేషన్స్ వేయచ్చు. కానీ ఆయన ఎటువంటి బయాస్డ్గా ఉండడు, ఒక ఉన్నతమైన పదవి అది, దాన్ని గౌరవించాలని. అట్లాగే మన దేశ ప్రథమ పౌరుడైన ప్రధానమంత్రి గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్నది మా అభిమతం. మేము ఎక్కడ కూడా మోడీ గారు మమ్మల్ని అడిగారు అని చెప్పేసి చెప్పలేదే. ఆయనకి మెజారిటీ ఉంది. మీకేంటంటే మెజారిటీ లేకపోయినా డబ్బులు ఇచ్చి కొనుక్కునే అలవాటు ఉంది కాబట్టి మెజారిటీ లేకపోయినా పోటీలు పెడతారు. తర్వాత పాయింట్కి రండి. ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు మాకు ప్రత్యేక హోదాతో బీజేపీతో విభేదిస్తున్నాం అన్నారు. మీరు గతంలో రాజీనామాలు చేస్తాం అన్నారు, ఇప్పుడేమో రాజీనామాలు కాదంటున్నారు. మేము రాజీనామాలు చేయనలేదే, మేము చేయనలా. మేము ఏంటంటే ఈ పార్టీ ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని సాధించడంలో, పరిష్కరించడంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా కలిసి పనిచేస్తుంది జనరల్గా. ఒకవేళ మేము ఏదన్నా స్పీడ్గా యాక్షన్ తీసుకుని అధికార పక్షం ఉన్న ఆ సమస్యల్ని భుజానికి ఎత్తుకుని పరిష్కరించడానికి కృషి చేయాలి. కానీ ఈ అధికార పక్షం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర దాని సాష్టాంగం పడిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేసామంటే నోటీస్ కూడా ఇచ్చాం. ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని చెప్పి చెప్తున్నాం. పార్లమెంట్ లో నోటీస్ ఇచ్చాం. ఈ రోజు నిన్న ఎక్కడో విన్నాను, ఇప్పుడు రాజీనామాలు ఇప్పుడు అత్యవసరంగా చేయటం కష్టం, రాజీనామాలు చేయటం వల్ల మనం మాట్లాడే స్కోప్, డిమాండ్ చేసే స్కోప్ పోతుందని చెప్పి ఏదో స్టేట్మెంట్ అయినా మీ నాయకుడి దగ్గర. మా నాయకుడు అన్నది ఏంటంటే, మీరు అన్నది కొంతవరకు వాస్తవమే. మేము చెప్పింది ఏమిటంటే, మేము రాజ్యసభలో అదేవిధంగా లోక్సభలో ప్రత్యేక హోదా మీద ప్రైవేట్ బిల్లుని ఇచ్చాం, ప్రైవేట్ నోటీస్ ఇచ్చాం. దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. లోక్సభలో జరగలేదు ఇప్పుడు దాకా. లోక్సభలో అప్పుడు ఏమన్నారు, రాజ్యసభలో రాజ్యసభలో ఏమని కొట్టేశారు, ఇది ఆర్థిక సంబంధమైన బిల్లు కాబట్టి రాజ్యసభలో చెల్లదు అని చెప్పేసి చెప్పారు. మీరు గుర్తు చేసుకోండి. కాబట్టి లోక్సభలో మేము ప్రవేశపెట్టాము. ఈరోజు మీరు ఈ అధికార పక్షం పారిపోతుందా, తోక ముడుచుకుని పారిపోతుందా, లేదా నోరు చెంపలేసుకుని కామ్గా కూర్చుంటుందా, లేకపోతే వైసీపీ పార్లమెంట్ సభ్యుడు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకి ప్రత్యేక హోదాలో సపోర్ట్ చేస్తుందో చెప్పండి. రజనీ గారు, అది రెండు పాయింట్లండి. ఒకటి, నీవు ప్రత్యేక హోదా కావాల్సినప్పుడు ప్రత్యేక హోదా ఎవళ్ళైతే ప్రకటిస్తే వాళ్ళకి మద్దతు ఇస్తానన్న వ్యక్తివి నిన్న ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తాం అని ఎందుకు చెప్పలేదు? అంటే మీకు నచ్చినట్టుగా అందరూ అన్ని చెప్పాలంటే కుదరదు కదా. అట్లా కదన్నా. రెండో పాయింట్, కూర్చుంటారా మద్దతు ఇవ్వటానికే సిద్ధపడ్డాం. రాజ్యసభలో చూసాం, రేపు లోక్సభలో మేము మద్దతు ఇస్తాం. కేవీపీ బిల్లుని రిజెక్ట్ చేసినప్పుడు చప్పట్లు కొట్టిన చరిత్ర ఉంది మన మంత్రులకి. చెప్పట్లేదు, ఆయన ఏగలు తోలటానికి కొట్టాడు, దోమలు చంపడానికి కొట్టాడు. రజనీకాంత్ గారు ఇందాక సారథి గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదాకి మేము రాజీనామాలు కట్టుబడి ఉన్నాం, మా నాయకుడు అలా చెప్పలేదు అంటున్నాడు. నిన్న సాయంత్రం ఆర్ఎన్బి బంగ్లాలో పెట్టినటువంటి వినండి, ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్ నేను విన్నాను. రాజీనామాలు పటామని రాజీనామాలు చేస్తే తర్వాత పార్లమెంట్లో ఎవరు అడుగుతారంట. అడగటానికి చాలా మంది ఉన్నారు. ఇచ్చారు కూర్చుంటారు పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో. శారద గారు మీరు చెప్పింది విన్నాను చక్కగా. రఘునాథ్ బాబు గారు, మీరు చాలాసేపు నుంచి డిస్కషన్ వింటూ ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ కేసుల గురించి, ఎన్ఫోర్స్మెంట్ కేసులకు సంబంధించిన వినతిపత్రాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా సీరియస్గా నడుస్తూ ఉంది.
తెలుగుదేశం పార్టీ అంటుంది అన్ని రకాల వినతిపత్రాలు మొన్న మోడీని కలిసినప్పుడు ఇచ్చారు. ప్రధానంగా ప్రజల సమస్యల ముసుగులో తన సొంత ప్రయోజనాలు కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మీరేమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? బీజేపీ పార్టీ నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి అయితే క్లారిటీ ఇస్తున్నారు, అది వేరు ఇది వేరు, కలిసిన సందర్భం వేరు, వినతిపత్రం పంపించిన సందర్భం వేరు. మీరు బీజేపీ నుంచి ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఎన్ఫోర్స్మెంట్ కేసులకు సంబంధించి మిమ్మల్ని కలిసి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా పట్ల కూడా వైసీపీలో ఆలోచనలో కొంత మార్పు వచ్చిందనే ఒక ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది. ఇప్పుడు రేపు రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ అభ్యర్థి అంటే మన రాష్ట్రం వరకు బీజేపీ తెలుగుదేశం కలిపి పెట్టబోయే అభ్యర్థిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దానికి మద్దతు ఇస్తాను అంటే మాకు సంతోషమే కదా, ఆహ్వానించాల్సిన విషయం. అది వదిలేసేయండి, మిగతా విషయానికి రండి. మిగతా తర్వాత రాజకీయం గురించి అది అయిపోయింది, అది క్లియర్ గానే ఉన్నాం అందరం. పట్టాల్సిన అవసరం లేదు, తర్వాత రాజకీయం ఓకే. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ వాటెవర్ కేసులు వాటిల్లో ప్రభుత్వ దీనిలో జోక్యం చేసుకుని దాన్ని నీరు గార్చడం, డైల్యూట్ చేయటం, లేకపోతే దాన్ని హార్డెన్ చేయటం, లేకపోతే దాన్ని ఉపయోగించటం అనేది ఈ ప్రభుత్వం దేశంలో మీకు అడ్డెక్కడ ఉంది రంగనాథ్ బాబు గారు? మీకు లల్లు ప్రసాద్ మీద కోపం వస్తే కేసులు సిబిఐ కేసులు పెడుతుంది, చిదంబరం మీద కోపం వస్తే చిదంబరం ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడో 2007 సంవత్సరానికి సంబంధించిన కేసులు కూడా ఇప్పుడు తవ్వి తీసి ఆయనకు సంబంధించిన మొత్తం తీస్తారు. సరే, ఆయన తప్పు చేసి ఉంటే ఓకే, మీరు చేయడంలో తప్పు లేదు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ చేస్తే తప్పులేదు. కానీ టైమింగ్ ఈజ్ మీ ప్రత్యర్థుల్ని ఆడుకోవటానికి, మీ ప్రత్యర్థుల్ని గ్రిప్లో పెట్టుకోవటానికి మీరు ఎంత దూరమైనా వెళ్తారు. అది దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి సాఫ్యం చేసుకున్నారనేది తెలుగుదేశం పార్టీ పాయింట్. ఇప్పుడు రజనీకాంత్ గారు ఎక్కడైనా మేము కేసులు పెడితే ఎక్కువ ఈ మధ్య తమిళనాడులో చూస్తున్నాం, లేదా కొద్దిగా బెంగాల్లో ఆ శారదా స్కామ్ ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ కూడా అవినీతి జరిగిందా లేదా అంటే జరిగిందంటే ప్రూవ్ అయితేనే అనుకోండి, కానీ ప్రజల్లో ఇది అవినీతి జరిగింది అనేది భావం ఉండబట్టే దాన్ని విచారణ చేస్తున్నారు. కాబట్టి అవినీతిని మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం మీ మిత్రపక్షం చెబుతుంది కదా, మరి జగన్మోహన్ రెడ్డి చాలా అవినీతికి పాల్పడ్డారు, ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన మీద ఆల్రెడీ ట్రయల్ ఇంకా జరగాల్సి ఉంది, రోజు వారానికి ఒకసారి కోర్టుకు వెళ్తున్నాడు. ఇన్ని చెప్పినా కూడా మరి మీరు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అక్కడ అవినీతి జరిగిందా లేదా అనే విషయం మీద మీరు ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రూవ్ జరగాలి కదా అని ఇక్కడ మాత్రం సన్నాయి నొక్కులు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వటం అంటే ఆయన అన్ని రద్దు చేసేస్తామని అదే కదా వాళ్ళ ఫీలింగ్. రాయప్రసాద్ దానికి సూత్రధారి, పాత్రధారి, మాటకారి అన్ని ఆయనే చెబుతుంది. అదేం లేదు, నేను ఆ రోజే చెప్పా ఏమనంటే ఏంటండి ఇది కలిసినంత మాత్రాన వాళ్ళు వైసీపీ వాళ్ళు సంబరాలు సంతోషాలు పడక్కర్లేదు. ఎందుకంటే దానివల్ల ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ఏది లెవరేజ్ రాదు, వాళ్ళకేం సహాయం రాదు. ఇక్కడ ప్రత్యేక హోదా సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి తన ఆలోచన ఇదివరకు జూన్ తర్వాత రాజీనామాలు అన్న వ్యక్తి ఇప్పుడు బిల్లు రూపంలోనూ ఇంకా మాట్లాడాలి కదా పార్లమెంట్లో, ఆ స్థాయికి వచ్చారంటే కేవలం బీజేపీ రాజకీయం, బీజేపీ కలయిక, నరేంద్ర మోడీ కలయిక అనే ఒక పాయింట్ వస్తుంది. సమాధానం? ప్రత్యేక హోదా మీద ఆయన స్టాండ్ ఏంటో ఆయనే చెప్పుకోవాలి. మా స్టాండ్ ఏంటో మేము క్లియర్గా చెప్పాము. అది గతంలో బిల్లులో పెట్టలేకపోయాం, ఇవాళ సాధ్యం కాదు, కాబట్టి దానికి సరిపడా వేరే రకంగా సహాయం చేస్తాం అని చెబుతున్నాం, చేస్తున్నాం కూడా. కాబట్టి మా స్టాండ్ వెరీ క్లియర్. వేరే పక్షాలు స్టాండ్ ఏదైనా మార్చుకుంటే అది వాళ్ళ ఇష్టం, అది మాకు అనుకూలంగా మారిస్తే సంతోషం, అర్థం చేసుకున్నారు మా ఇదేంటో అని అనుకుంటాం. కాబట్టి వాళ్ళు మా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేకపోతే మా వల్ల ఇంకో లాభం కోసం వాళ్ళు అది మార్చుకున్నారు అనేది మాత్రం అవాస్తవం, అసాధ్యం. రైట్. పార్సాద్ గారు, మీరు స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి కానీ మీ పార్టీ వాళ్ళు కానీ స్ట్రైట్ అవే కామెంట్ చేస్తున్నారు, ఉమాశంకర్ గౌడ్, గాంధీ ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తుందని. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది, వీళ్ళు ఎలా ప్రయోగిస్తున్నారు అనుకుంటున్నారు? ఆ స్ట్రైట్ అవే ఆ ఎలిగేషన్కి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుందని మీరే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామే కదా. అందుకని ఇప్పుడు ఒక ఎంక్వైరీని నిష్పక్షపాతంగా చేయమంటున్నాం, మేము ఎదుర్కొనడానికి రెడీ అయ్యాం. ఒకవేళ కేసులకి భయపడి తలొగ్గే మనిషి అయినట్లయితే ఆ రోజు సోనియా గాంధీ గారు కేసు పెట్టినప్పుడే లేదమ్మా అని చెప్పేసి ఆమెకి సరెండర్ అయ్యేవాళ్ళు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరెండర్ అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ కలిసి కేసులు పెట్టుకెళ్ళి మీరు ఏం నమ్ముతున్నారు? వీళ్ళిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీ మీద తప్పకుండా కొన్ని ఓవర్ ఎంతూజియాజంతో
కొన్ని రూల్స్కి అతిక్రమించి కూడా కొన్ని సాంప్రదాయాలు అతిక్రమించి కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది మా అభిప్రాయం. అందుకని తప్పకుండా ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్ ఎర్రర్ ఉంటే గనక తప్పకుండా హయ్యర్ అథారిటీస్కి చెప్పుకుంటూనే సర్వసాధారణం ఎవరికైనా సరే. మేము చెప్పాము, ఇన్ రైటింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇన్ రైటింగ్ ఇచ్చారు, అది ఆ రోజే 2017 ఫిబ్రవరి 2017 టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేపర్లో వచ్చింది. అది ఈ రోజు తీసుకొచ్చి అంటే ఎంత నీచానికి ఒడగడుతున్నారంటే ఈ రాష్ట్రంలో అధికార పక్షం ఫిబ్రవరిలో ఇచ్చిన లెటర్ని నిన్న ఇచ్చినట్టు చూపిస్తా ఉన్నారు. రైట్. రాంప్రసాద్ గారు, పాయింట్ నెంబర్ వన్ ఇద్దరు అధికారులు మీరు చెప్పు చేతిలో పెట్టుకొని వైసీపీని టార్గెట్ చేసి కక్ష సాధిస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పాత లేఖలను ప్రజెంట్ లేఖల కింద మిక్స్ చేసి మొత్తం రాజకీయాన్ని కలగాపొలగం చేసి వైసీపీ మీద రాజకీయ దాడి చేస్తున్నారని. అంటే ఈరోజు మిర్చి విషయం ఎత్తుతారు, అసెంబ్లీని స్టాల్ చేస్తారని చెప్పి ముందే తెలుసు కదా, ముందే తెలుసు కాబట్టి. ఎందుకంటే మేము ఆ రోజే ప్రకటించాం, అసెంబ్లీ సమావేశాల లోపల రైతుల సమస్యలు పరిష్కరించకపోతే మేము అసెంబ్లీని స్టాల్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. అందుకని ఈ రోజు తీసుకొచ్చేసి డైవర్ట్ చేసాం, ప్రజల దృష్టిని మరలు చేశారు. నెంబర్ వన్ లేక ఎప్పుడో ఫిబ్రవరి 17దా లేకపోతే మే 10దా వదిలేయండి, అందుట్లో కంటెంట్ ముఖ్యమా కాదా? కంటెంట్ ఏంటి? రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మాట గారు ఇందాక రజనీకాంత్ తప్పకోకుండా కంటెంట్ ముఖ్యం, తప్పకోకుండా మేము ఎక్కడైనా సరే అయ్యా ప్రధానమంత్రి గారు మా మీద కేసులు లేకోకుండా కేసు నుంచి తప్పించమని చెప్పి శారద గారు చెప్పండి. 1 by 1 వద్దాం. పాయింట్ నెంబర్ 2 మీరు ఫిబ్రవరి 17 ఇస్తే ఇప్పుడు దాన్ని తీసి పక్కన పడేశాడు ప్రధానమంత్రి గారు అని చెప్పి మీరు బతిమాలుకుని విజయసాయిరెడ్డి గారి ద్వారా చివరికి ఎట్టాగొట్టా అపాయింట్మెంట్ సంపాదించుకుని మరల నిన్న లేటెస్ట్గా మే 10వ తేదీన ఆ లేఖ ఇచ్చారు. ఇది అసలు విషయం. ఓకే, ఇంకొకటి కాపీ అప్పటిదే ఇంకొక కాపీ ఇచ్చారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాయింట్ నెంబర్ 3 మీరు చెప్పారు కదా, ఆ గౌడ్ గారు కానీ లేకపోతే రాజా గారు మన గాంధీ గారు కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మన మాట ఎలా వింటారు రజనీకాంత్ గారు? వీళ్ళు ఒక హ్యాబిచువల్ అయిపోయారండి, వీళ్ళు ఒక ప్రమాదకరమైన ధోరణి. శక్తిమంతులు కదా, మీరు మిత్రపక్షం కదా, ఎన్డీఏలో యు ఆర్ ఆల్సో పార్ట్నర్, మీరు కేంద్ర మంత్రులు ఉన్నారు, శివుడు బ్రహ్మ విష్ణు కాదన్న, శివుడు బ్రహ్మ విష్ణు త్రిమూర్తులు శక్తులు కూడా మాలోనే ఉన్నాయంట. మీరు చక్రాలు తిప్పారు కదా, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల్ని చేతిలో పెట్టుకొని కక్ష సాధిస్తున్నారు అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. కక్ష సాధిస్తున్నారా లేదా? అవినీతి పరుల పైన ధర్మచక్రం ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది, శిక్షిస్తుంది కూడా. అది ఆ చక్రం మీ చేతిలో ఉందా? అనుమానం. ధర్మచక్రం ఎవరి చేతుల్లో ఉండదు, ధర్మం చేతిలో ఉంటుంది, న్యాయం చేతిలో. చిన్న బ్రేకింగ్ న్యూస్, ప్రజలకు ఒక చిన్న అలర్ట్ ఇస్తున్నాం. రానున్న 30 నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విపత్తు నివారణ సంస్థ నిర్వహణ శాఖ ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తుంది, ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తుంది. రానున్న 30 నిమిషాల్లో చిత్తూరు జిల్లా కుప్పం మండలం కాకిమడుగు కొత్తపల్లి గ్రామాల మధ్య పిడుగుపడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు, టీవీ చూస్తున్న ఆ ప్రాంత ప్రజలు, ఒకవేళ మీరు ఆ ప్రాంత ప్రజలు చూడకపోతే మీకు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి. కొత్తపల్లి కాకిమడుగు గ్రామాల మధ్య, ఈ 2 గ్రామాల మధ్య చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో కుప్పం మండలంలో కాకిమడుగు కొత్తపల్లి, మరొకసారి అండర్లైన్ చేస్తున్నా, కాకిమడుగు ఆ కొత్తపల్లి గ్రామాల మధ్య పడే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ చెప్తూ ఉంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఈ పిడుగుపాటుకు గురి కాకుండా అక్కడ ఎత్తైన ప్రదేశాల్లో ఎవరు అక్కడ నుంచోకుండా అక్కడ నివాసం చేయకుండా వీళ్ళంత వరకు ఇంటి లోపల ఉండాలి. అక్కడ ఈ పిడుగుపాటు నుంచి జాగ్రత్త పడాలి. మరోసారి చెప్తున్నా, కుప్పం మండలం కాకిమడుగు కొత్తపల్లి గ్రామాల మధ్య మరికొద్ది సేపట్లో పిడుగు పడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఒక బ్రేకింగ్ న్యూస్, ఇంతవరకు మనం పిడుగుపాటులు చూస్తున్నాం. ఈరోజు కూడా అనంతపూర్ జిల్లాలో పిడుగుపాటుకు 5 మృతి చెందారు. గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల రీత్యా అనేక సందర్భాల్లో పిడుగులు పడుతూ ఉన్నాయి, చాలామంది చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఒక అలర్ట్ ఇస్తూ ఉంది. రానున్న 30 నిమిషాల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో కాకిమడుగు కొత్తపల్లి గ్రామాల మధ్య పిడుగుపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు జాగ్రత్త వహించాలి. మీ బంధువులు కానీ ఎవరైనా సమీపంలో ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా
తక్షణం ఆ ప్రాంత ప్రజలకు అలర్ట్ ఇవ్వండి. ఎత్తైన ప్రదేశాల్లో ఎవరు ప్రయాణం చేయటం కానీ నుంచోవటం కానీ చేయకూడదు. చెట్ల కింద, ప్రధానంగా చెట్ల కింద నుంచునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఎత్తైన ప్రదేశాలు, ఎత్తైన వస్తువుల మీద పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎత్తైన చెట్ల కింద కావచ్చు, స్తంభాల కింద కావచ్చు, అక్కడ ఎవరు నివాసం కానీ నుంచోటం కానీ చేయవద్దని మనవి. ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండా ఉంటే మంచిది. మరొక అరగంట పాటు ఈ ప్రమాదం ఉండే అవకాశం కనిపిస్తుంది. అరగంటలోగా ఈ పిడుగు పడిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. కుప్పం మండలం కాకిమడుగు, కొత్తపల్ల గ్రామాల మధ్య ఈ పిడుగు పడే అవకాశం ఉన్నట్లుగా విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. రఘునాథ్ బాబు గారు, మనం ఈ డిస్కషన్ చూస్తున్నా, ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం అధికారం వాళ్ళ కంట్రోల్లో ఉండే ఇద్దరు అధికారులు రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల్ని వేధిస్తున్నారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. కేంద్ర ప్రభుత్వంలో నిర్వహిస్తున్న పార్టీగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని మీద? అది అసాధ్యం అండి. ఇప్పుడు ఆ కేసులు చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇంకో పక్కన అసలు స్లోగా జరుగుతుంది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. దానికేం సమాధానం చెబుతాం? విచారణ జరగాల్సినంత స్పీడ్గా జరగట్లేదు అనేటటువంటి విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రెండు కూడా అది స్పీడ్గా జరగట్లేదు అనేది కరెక్ట్ కాదు. లేకపోతే ఏదో అదేంటి అత్యుత్సాహంతో ఏం లేదంటున్నారు. మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు? బీజేపీ కూడా అదే చెప్తుంది, తెలుగుదేశం అదే చెప్తారు. ఉన్న వాళ్ళు అదే విధంగా చెప్తారు, మేము కాదంటలా. కానీ ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఆ అధికారులు చేసే తప్పులు కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఓవర్గా చేసే వాళ్ళకి అనుమానం ఉండొచ్చు. అనుమానం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా విచారణ ఎదుర్కొనే వ్యక్తులకి హక్కు ఉంది. ఉన్నత అధికారులకి చెప్పడం కోసం హక్కు ఉంది. చెప్పాము, ఎంక్వైరీ చేయమని చెప్పి పంపించారు. వీరు రఘునాథ్ బాబు గారు లేదని చెప్తున్నారు, కానీ ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి అంటే పేపర్లో చదివింది ఈడీ చీఫ్ ఆఫీసర్కి ఎవరికి పంపించడం, ఆయన మెడ్రాస్ ఈడీ ఆఫీస్ పంపించడం జరుగుతుంది. ఎంక్వైరీ లేదనుకోవచ్చు. సో అది తప్పు ఎలా అవుతుందని అంటున్నాం మేము. సో ఆ అధికారుల మీద కంప్లైంట్ చేసినంత మాత్రాన మా కేసును తీసేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసినట్టు అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతాం. రాంప్రసాద్ గారు ఏం చెప్తారు? రిక్వెస్ట్ చేస్తే ఇబ్బంది ఉంటే, ఇబ్బందిని ప్రజెంట్ చేస్తే దానికి టైఅప్ అయినట్లుగా ఎట్లా చెప్తారు? తర్వాత ఇందాక ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఏదో కొత్తగా ఒక శాఖ పైన, ఒక దర్యాప్తు సంస్థ పైన, ఒక అధికారి మీదే ఇలా చేస్తుంటే ఏమో నిజమేమో అనుకోవచ్చు. వీళ్ళు హ్యాబిచువల్, వీళ్ళకి ఒక అలవాటుగా ఓ ప్రమాదకరమైన ధోరణి అయిపోయిందండి. వీళ్ళ కేసుల్లో తీర్పులు ఇచ్చినటువంటి జడ్జీల మీద నిందలేస్తారు. వాళ్ళు సాక్షి పేపర్లో, టీవీలో చూపెడతారు. అలాగే సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారి మీద కూడా కథలుగా ఆ మహిళలతో అదని ఇదని చెప్పి కథలుగా ఈ ఫోన్ లిస్ట్ అవి తీసి అవన్నీ కాలర్ లిస్ట్ అవన్నీ చేసి ఎంత ఇది చేశారో చూశారు. ఇవాళ ఈడీ అధికారులు గాంధీ గారి మీద, గౌడ్ గారి మీద పడుతున్నారు. అంటే వీళ్ళకి ఎవళ్ళండి? ఈడీ పడదు, వీళ్ళకి సిబిఐ పడదు, లేకపోతే జడ్జీలు, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు పడరు. వీళ్ళని ఎవరితో విచారించాలి? అంటే రష్యా నుంచి కేజీబీని, అమెరికా నుంచి సిఐఏని తీసుకొచ్చి విచారించాలా? లేకపోతే వీళ్ళ కేసు విచారణకి సిబిఐకి ఏమో విజయసాయి రెడ్డిని అధిపతిని చేద్దాం, ఈడీకేమో మన పార్థ సారథి గారిని చేద్దాం. ఈడీకి కూడా కేసు ఉంది, ఫెరా కేసు ఉంది. ఫెరాకేమో ఇంకో వాళ్ళని చేద్దాం. గోవర్ధన్ రెడ్డి ఇలా మొత్తం కలిపి ఏళ్ళ పెట్టేద్దామా? ఏళ్ళ పెట్టేద్దామండి. ఎన్ని సంస్థల పైన, ఎంతమంది అధికారుల పైన వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు, ఆరోపణ చేస్తారు, సాక్షి టీవీ పేపర్లు వేస్తారు. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ నీతి నిజాయితీలు కలిగిన వ్యక్తి ఇలా పడ్డం, అధికారులు పడరు. వాట్ ఇస్ దిస్ అండి? ఇది ఎంత అరాచకం అండి? ఓకే, ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైంది. తన పత్రికలతో, తనకు అనుకూలంగా ఉండే పత్రికలతో ఫిబ్రవరి 17వ తారీఖున ఇచ్చిన అర్జీని లేదా లెటర్ని కంటెంట్ సేమ్ కదా అంటున్నారు. కంటెంట్లో తప్పు లేదు కదా? కంటెంట్ తప్పు కాదు. వారు చెప్పింది ఏంటి? మేము కలిసిన సందర్భాన్ని ఈ లెటర్ కోసం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది తప్పు కదా? మేము అంటున్నాను, సరే ఫిబ్రవరి 17 ఇచ్చిన లెటర్ మళ్ళీ ఇచ్చామంటున్నారు. ఓకే, మీకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ ప్రధానమంత్రి గారు ఏమైనా చెప్పారా? లేదా ప్రధానమంత్రి ఆఫీస్ ఏమైనా చెప్పిందా ఆ లెటర్ మళ్ళీ ఇస్తానికి వచ్చారని చెప్పేసి? పక్కన రఘునాథ్ బాబు గారు కదా, అడిగి చెప్పండి. ఎందుకు ఇటువంటి అభూత కల్పనలు చేస్తారు? మీరు పత్రికలనే ఏంటి, ఫోర్త్ ఎస్టేట్ అంతేగానా మీరు కరెక్ట్ చెప్తారు, దాన్నే మీరు మెస్మరిజం చేయగలిగి, దాన్నే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన మీ శక్తిని
మేము తక్కువ అంచనా వేయలేం కదా. రఘునాథ్ మీ బాబు గారు- శక్తిని, మీ శక్తిని ప్రజలకి ఉపయోగించే విధంగా వాడలేదు, Right. ప్రజలకు మేలు జరుగుతుంది వాడలేదు. రఘునాథ్ బాబు గారు, దోపిడీకి ఎప్పుడు లెటర్ ఎప్పుడు వచ్చింది బీజేపీ, దోచుకోవడానికి ఎప్పుడు లెటర్ ఎప్పుడు వచ్చింది, ఏ లెటర్ వచ్చినా ఏ చెప్పండి. రైట్ రఘునాథ్ బాబు గారు, లెటర్ ఎప్పుడు, ఏ లెటర్ ఎప్పుడు వచ్చింది, ఆ లెటర్ ఎప్పుడు వచ్చింది, ఆ కంటెంట్ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఇప్పుడు రజనీకాంత్ గారు అది వరకు ఆ లెటర్ ఏదన్నా పోస్ట్లో పంపారనుకోండి, అదే కాపీ మళ్ళీ ఇంకోసారి ప్రధానమంత్రి గారికి ఇచ్చి ప్రత్యక్షంగా ఆయన దృష్టికి తీసుకొచ్చి ఉండొచ్చు. దాన్ని సహజంగానే కిందకి పంపుతారు. దానిలో ఒకసారి విచారణ చేయండి. ఎప్పుడు పంపించారు కిందకి? మీరు ఏమున్నాయో, కాదు, ఎవరు ఫిబ్రవరి ఏ 15 కాగితం పంపించిన ఇచ్చినా లెటర్ పంపించారు. నిన్న ఒక్క నిమిషం రఘునాథ్ గారు ప్లీజ్, దాన్నే మీరు కొంచెం కొద్ది బెండ్ అవుతున్నారు. ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం, నేను ఒత్తిడి, ప్లీజ్ TDP ఒత్తిడి ఇక్కడ కూడా పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు ఒత్తిడి పని చేస్తున్నట్టుంది. నేను అడిగేది ఏంటంటే, మీ ప్రధానమంత్రి గారికి ఇచ్చిన లెటరు మీ ఈడీ ఆఫీస్కి వెళ్ళింది, ఈడీ ఆఫీస్ నుంచి మెడ్రాస్కి వచ్చింది. రైట్. ఇంత జరిగితే నిన్న మొన్న జరిగిన దానికి ఇంత ఫాస్ట్గా అవుతుందా? రైట్. మీరు చెప్పండి రఘునాథ్ బాబు గారు. మీరేదో ఒకటి ఇప్పుడు అదేంటి అది పత్రికలు ఏం రాసినాయి, దాన్ని ఎలా వక్రీకరించినాయి అనే విషయం అది నాకు తెలియదు. కానీ బట్ ప్రధానమంత్రి కానీ ఏది ఇచ్చినా అది వెంటనే కిందకి పంపుతారు. దాన్ని ఒకసారి చూడమంటారు, నిజాలు ఉంటే తీసుకో. మేము కాదంటలా దాన్ని, మేము కాదంటలా. కానీ మొన్న కలిసిన సందర్భం, మిర్చి రైతులు ప్రత్యేక హోదా, తర్వాత ఆ భూములు అదేమిటండి అగ్రిగోల్డ్, వీళ్ళ దోపిడీ, తర్వాత వీళ్ళు ఇసుక, మట్టి, ఖనిజాలు మొత్తం మన అమరావతిలో అవినీతి మిత్రపక్షం మీరు కొత్త మిత్రుడు వైపు చూడకుండా, మిత్రుడా లేకపోతే కాబోయే మిత్రుడు అవుతారా, లేకపోతే మిత్రుడు అవుదాం అనుకున్నా కాదనుకున్నా సరే, కొత్త పార్టీ వైపు చూడకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మిత్రుడు ఒత్తిడి చేస్తున్నారా బీజేపీని? వీళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ రిప్రజెంటేషన్ వైపు మీరు కన్నెత్తి చూడకుండా, లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ఆ ఒత్తిడి మీ మీద వస్తూ ఉందా? కాదు రఘునాథ్ బాబు గారికి ఒక చిన్న ప్రశ్న. ఇందాక ఏమన్నారంటే, కాదు రఘునాథ్ బాబు ఒక్క నిమిషం, రఘునాథ్ బాబు గారు ఏమన్నారంటే ఇందాక, ఎవరు ఏ అర్జీ ఇచ్చినా కూడా కిందకి పంపించి ఎంక్వైరీ చేయమని చెప్తారని. అదే కదండి రఘునాథ్ బాబు గారు మీరు అన్నది? ఓకే, ఇప్పుడు మేము ఈ రాష్ట్రం జరుగుతున్న అవినీతి, దోపిడీ, అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి మొత్తం ఇచ్చాం, దాని మీద ఎంక్వైరీ చేపిస్తారా అని చెప్పేసి రఘునాథ్ బాబు గారు 2 పాయింట్స్ చెప్పండి. రజనీ గారు 2 పాయింట్స్ ఆన్సర్ చెప్పండి. కొత్త మిత్రుడు కాకుండా ఎవరు కొత్త మిత్రులు మీకు ఏర్పడకుండా తెలుగుదేశం ఒత్తిడి చేస్తుందా? దానిలో భాగంగానే ఈ లెటర్లు లీకేజీలు ఇవన్నీ వస్తూ ఉన్నాయా? మీరు ఇన్ని ఎంక్వైరీలు చేస్తున్న వాళ్ళు మీకు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కంప్లైంట్ వస్తే ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదు? ఎంక్వైరీ అంటే ఇప్పుడు ప్రైమ్ ఆఫీసే చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాన్ని ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ఆఫీస్ సెక్రటరీలకు ఇచ్చి దీనిలో ఏంటి ఏమున్నాయో ఒకసారి చూడండి అంటారు. దానిలో ఏం లేవండి అన్ని నిరాధారం చెప్పేస్తారు. ఏమి లేవండి టీవీ ద్వారా చెప్పేస్తారు. ఏమి లేవని అలా కాకుండా కాదు, ఒక్క నిమిషం, మోడీ అలా కాకుండా దీనిలో కొంత ఏదో ఉంది అంటే దాన్ని విచారణ చేస్తారు. అట్లా నేనేదేంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. రఘునాథ్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ ఒత్తిడి, జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రధానమంత్రిని కలిసిన తర్వాత తెలుగుదేశం నుంచి ఒత్తిడి బాగా వస్తున్నట్టుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేనట్టున్నారు మీరు. ఇప్పుడు మేము తెలుగుదేశంతో కలిసి ఉన్నాము. ఒక నిమిషం, మేము తెలుగుదేశంతో కలిసి ఉన్నాము, దీనిలో ఎటువంటి డోకా లేదు. మా మధ్య ఉన్నటువంటి ఇది ఏమీ చెక్కు చెదరలేదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కలవటం వల్ల మా మధ్య సంబంధాలు క్షీణించినాయను, అల్లకల్లోలమైనను, తెగిపోతాయను, ఇవన్నీ టీడీపీలు ఎందుకు భయపడుతున్నారు? టీడీపీలు ఎందుకు కంగారు పడుతున్నారు? మోడీ గారు ఎందుకు కలిసారని అడుగుతున్నారు. మోడీ గారు తప్పుడుతున్నారా వీళ్ళు? కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? సారథి గారు వినండి, మేం కంగారు పడట్లేదు. కంగారు పడకపోతే మంత్రులందరూ అన్ని టీవీ ఛానల్కి వెళ్ళి ఎందుకు కలిసారు, ఎందుకు కలిసారు అని చెప్పేసి ఎందుకు మాట్లాడారు? అదే వస్తున్నాను, అదే ఎందుకంటే
మీ చర్యల్ని ప్రజలకు తెలియపరచాలి కాబట్టి అందుట్లో బాధ్యతగా ఓ బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఒక అవినీతి పరులు చేస్తున్నటువంటి చర్యలు ప్రధానమంత్రి గారు తప్పు చేస్తున్నారని చెప్పేసి కంగారు పడట్లేదు. ఎందుకంటే మీరు కూడా రజనీకాంత్ గారు చాలా అన్యాయంగా ప్రశ్నించారు మా రఘుబాబు గారిని. మీరు మరి అంత అన్యాయం ఏంటన్నా? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు హడావుడికి వెళ్ళి ఎందుకు మోడీ గారిని గెలిచారు? ఎవరో ప్రెస్కి చెప్పకుండా, వాళ్ళ నాయకులకు కూడా, సారథి గారికి కూడా చెప్పకుండా ఎందుకు గెలిచారు? ప్రధానమంత్రి మోడీ గారు అవినీతి పరులు, తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసినటువంటి వ్యక్తుల కేసులు 6 నెలల్లో ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక జడ్జిలు పెట్టి తేల్చేసి శిక్ష వేయమన్నాడు. ఆ నేపథ్యంలోనే ఈయన హడావుడికి వెళ్ళి కలిశాడు. అంటే 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్ళిపోతున్నాడు. జైలుకి వెళ్ళే వ్యక్తి వాళ్ళ పార్టీ ఎంత మేరకు నిలబడుద్ది, ఎంత మేమెందుకు కంగారు పడాలి? పార్టీని జైలుకి రఘునాథ్ బాబు గారు వింటున్నారా? సెల్ ఫోన్ పక్కన పెట్టండి. రఘునాథ్ బాబు గారు సెల్ ఫోన్ పక్కన పెట్టండి. రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ మీ ప్రధానమంత్రి మీద సీరియస్ ఎలిగేషన్ చేస్తున్నారు. నరేంద్ర మోడీని కలిస్తే జైలుకి వెళ్లాల్సిన వాళ్ళు ఆగిపోతారా, ఆయన ఇంట్లో ఉంటారని చెప్తున్నారు. మీరు వింటున్నారా లేదా? లేదు, నేను చెప్పింది ఏంటంటే లేదు రజనీకాంత్ గారు మీరు అదే అన్నారు. అనవసరంగా నేను అదనలా. నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 6 నెలల్లో ఇటువంటి ఆర్థిక నేరస్తులు అందరినీ లోపలేసేయమని. ఇప్పుడు 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన మాట విన్నట్టే, అంతేనా? అట్లా అనుకోవద్దు మనం. నరేంద్ర మోడీ గారు ఆ విషయం దేశం తెలుసు. ఆనెస్ట్ వ్యక్తి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తుందా లేదా? ఈ దేశంలో న్యాయ వ్యవస్థ నరేంద్ర మోడీని కలిస్తే అన్ని క్లోజ్ కాదు. అసలు వీళ్ళు ఎట్లా చెప్పబోతున్నాడు? 6 నెలలు అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు చెప్పేసి వీళ్ళు అటువంటి వాటికే పాల్పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ప్రధానమంత్రి మోడీ గారిని అడ్డం పెట్టుకుని న్యాయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష తీర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే వీళ్ళు ఏ విధంగా చెప్తారు? రజనీకాంత్ గారు ఏ విధంగా చెప్పగలుగుతారు 6 నెలలు జైలుకి వెళ్ళగలుగుతారు అని చెప్పేసి? రఘునాథ్ బాబు గారు, ఎన్ఫోర్స్మెంట్, జైలు, కాగితాలు, వీటి మీద సీరియస్ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. బీజేపీ దీన్ని కంక్లూడ్ చేయగలుగుతుందా? నరేంద్ర మోడీ ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? నాకు ఈ కేసులు, నన్ను కలిస్తే కేసులు మాఫీ అవుతాయి, ఇలాంటి మాటలన్నిటికీ కరెక్ట్ కాదు అని ఏమైనా క్లారిటీ బీజేపీ ఇంకోటి కూడా ఇవ్వాలి. రఘునాథ్ గారు ఇంకోటి కూడా చెప్పాలి. మా ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా, పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. క్లుప్తంగా చెప్పండి రఘునాథ్ బాబు గారు. ఒకటి రజనీకాంత్ గారు 100% అటువంటిది ఏమి ఉండదు, జరగదు, మేము ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది. దీనికి నరేంద్ర మోడీ గారు దానికి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎవరు ఏ ఆరోపణ చేసినా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు నరేంద్ర మోడీ గారు క్లియర్గా ఉన్నారా, లేకపోతే ఆయన చిత్తశుద్ధిగా ఉన్నారా, ఆయన తప్పులు చేస్తున్నారా, ప్రజలకి అవగాహన ఉంది. రైట్, చూద్దాం. ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా ఆర్థిక నేరాలు, వాటికి సంబంధించిన కొత్త మిత్రులు ఎవరవుతారు, వీటికి సంబంధించిన రాజకీయం నడుస్తుంది. అయితే ఈ రాజకీయం ఎప్పటికీ ఎండ్ అవుతుంది అనేది ఒక చెప్పలేని వాతావరణం కనిపిస్తుంది. రాబోయే 2 సంవత్సరాలు ఇదే రకమైన రాజకీయం నడుస్తుంది. అయితే బీజేపీ దీనికి ఎలా ముగింపు పలుకుతుంది, ఎలా దీని మీద క్లారిటీ ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరు చర్చలో పాల్గొన్నారు. చూస్తున్నాం టీవీ9.